అందరికీ నమస్తే. నేను మీ సరదాని. వెల్కమ్ టు సరదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పిల్లలకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండీ! ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు చదివింది గుర్తుపెట్టుకోవాలి, ఆరోగ్యం బాగుండాలి అంటే ఇలా తయారు చేసి రోజుకి ఒకటి చొప్పున ఇవ్వండి. వాళ్ళు ఎంతో ఎనర్జిటిక్‌గా ఉంటారు. మరి ఈ రెసిపీ తయారీ విధానం చూద్దామండి ఆలస్యం చేయకుండా. ముందుగా ఒక ఫ్రై పాన్ తీసుకొని అందులో ఒక్క కప్పు మినప్పప్పు వేసుకోవాలి. మినపప్పు వేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే పప్పు అనేది లోపల వరకు వేగుతుంది. హై ఫ్లేమ్ పెట్టామనుకోండి పైన కలర్ చేంజ్ అయిపోతుంది, మాడిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి. అందువలన మినపప్పు వేసిన వెంటనే మీడియం ఫ్లేమ్‌లోనే చక్కగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. నాకైతే 8 నిమిషాలు పట్టిందండి ఈ పప్పు వేయించుకునేదానికి. ఇలా వేగిన తరువాత అందులో అరకప్పు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు వేసుకున్న తర్వాత కూడా మీడియం ఫ్లేమ్‌లోనే చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా వేయించుకొని వెంటనే అందులోనే ఉంచామనుకోండి పప్పు మాడిపోయే అవకాశం ఉంది. అందువలన వెంటనే ఒక పక్కన ప్లేట్‌లోకి తీసేసుకుందాం ఇలా. మొత్తం పప్పు తీసుకున్న తరువాత అదే ఫ్రై ప్యాన్‌లో మనము ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో తురిమినటువంటి బెల్లం తీసుకోవాలి 1 కప్పు. మరియు మనము అరకప్పు పెసరపప్పు కూడా తీసుకున్నామండి. ఆ అరకప్పుకి అరకప్పు తురిమిన బెల్లం తీసుకోవాలి. తర్వాత 1 కప్పు వాటర్ పోసి మీడియం ఫ్లేమ్‌లో కానీ హై ఫ్లేమ్‌లో కానీ ఈ బెల్లం అంతా చక్కగా కరిగి కాస్త దగ్గర పడుతుంది. అప్పటి వరకు మనము ఉడికించుకోవాలి. మీకు బెల్లంలో ఇసుక అది ఉంది అనుకుంటే ఈ టైంలో ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా బెల్లమంతా కరిగిన తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత చక్కగా కలిపి చూడండి కాస్త దగ్గర పడింది. అప్పటి వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనకు మినపప్పు, పెసరపప్పు చక్కగా చల్లారినవండి. ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్నటువంటి మినపప్పు, పెసరపప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ యాలకులు వేయటం లేదండి. యాలకులు వేస్తే ఫ్లేవర్ మారిపోతుందని మిక్సీకి వీలైనంత మెత్తగా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే యాలకులు కూడా వేసుకోవచ్చు. చూడండి ఇంత మెత్తగా వస్తుందో అంత మెత్తగా వేసుకున్న తరువాత మనం ముందు బెల్లం నీళ్ళు తయారు చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ బెల్లం నీళ్ళల్లో ఈ పొడిని వేసుకోవాలి. బెల్లం నీళ్ళు అనేది స్టవ్ మీద పెట్టి ఈ పొడి వేయకూడదండి. ఉండలుగా అయిపోతుంది. చక్కగా కాస్త చల్లారి ఉంటుంది కదా! ఆ చల్లారిన తర్వాత ఈ పిండిని ఆ నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళల్లో చక్కగా కలుపుకోవాలి. ఇదంతా కొలతల ప్రకారం చేసుకుంటే మనకి ఈ స్వీట్ రెసిపీ అనేది చక్కగా రుచిగా వస్తుందండి. చూడండి ఇక్కడ ఇలా కలుపుకున్న తరువాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తరువాత పక్క స్టవ్ మీద ఒక అర గ్లాసు వాటర్ మరిగించి ఆ మరిగిన నీళ్లు ఈ పిండిలో పోసుకొని చక్కగా ఆ నీళ్లు ఆ పిండి కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వలన ఈ స్వీటు అనేది స్మూత్‌గా వస్తుంది. అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుందండి. చూడండి వాటర్ గూడా అంతా ఇలా ఆహ్, అందులో కలిసి చక్కగా దగ్గర పడుతుంది. ఈ మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలండి. ఇదంతా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. అందువలన కలపకపోతే గడ్డలు గడ్డలుగా అయిపోతుంది. చూడండి చక్కగా చిక్కబడి ఆహ్, స్ సపరేట్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఒక గాజు బౌల్ గానీ, బౌల్ తీసుకొని ఆ బౌల్‌కి ఆయిల్ గానీ, నెయ్యి గానీ అప్లై చేసి నేనైతే ఇక్కడ నెయ్యి అప్లై చేస్తున్నానండి. మనము ఉడికించుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. దీనిని బటర్ పేపర్‌లో గూడా వేసి రోల్‌లాగా చేసి చక్కగా కట్ జేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి గదండీ! అందులో గూడా ఆయిల్ అప్లై చేసి ఈ మిశ్రమాన్ని వేసి చిన్న చిన్న క్యూబ్స్‌లాగా గూడా వీటిల్ని చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చక్కగా ఈ
గాజు బౌల్లో వేసి ఇలా నొక్కినట్లు అని కాస్త చల్లారిన తరువాత మనం వేరే ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇది వేడి మీద కొంచెము లూజుగా ఉంటుంది, అందువలన సరిగా షేప్ అనేది కూడా రాదండి. కాస్త చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకుందాం. ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుందండి. వావ్! చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! మరెందుకు ఆలస్యం, ఒక్కసారి మీ ఇంట్లో ఉండే మినప్పప్పు, పెసరపప్పుతో కమ్మని స్వీట్ తయారు చేయండి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.